కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం, అట్లాగే తిమ్మాపురం, అలాగే గొల్లగూడెం ఈ గ్రామాల్లో నిమ్మ తోటలని ఇవాళ మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. అయితే ఈరోజు మార్కెట్లో నిమ్మకాయలకి ధర ఉన్నట్టుగా ఇవాళ వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. కిలోకి 80 రూపాయలు 90 రూపాయలు మార్కెట్లో రైతుకి ధర వస్తుందని చెప్పేసి ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ మా తోటల్లోకి వచ్చి పరిశీలిస్తే ఇక్కడ ఎక్కడ కూడా కాపు కనపడట్లేదు. ఇవాళ అన్నీ కూడా పిండి దశలో ఇవాళ నిమ్మకాయలు ఉన్నాయి. అయితే వర్షాలకు కూడా నిమ్మ పూత రాలిపోయి ఇవాళ సరైన దిగుబడి వచ్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. అయితే ఇప్పుడు తయారై పంట వచ్చేటప్పటికి మార్కెట్లో ధర తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ రైతు దగ్గర పంట లేదు కాబట్టి మార్కెట్లో కాస్త ధర ఉన్నట్టుగా నిమ్మకాయలకి చెప్తున్నా సరే ఆ ధర ఏమి కూడా ఇక్కడ రైతులకు వచ్చే పరిస్థితి లేదు. అంటే దిగుబడి లేని కారణంగా ఇవాళ నిమ్మ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఇవాళ వర్షాల మీద వర్షాలు పడడం వల్ల కూడా ఇవాళ రైతులకు నష్టం జరుగుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ నిమ్మ రైతులకి ఇవాళ కన్నీటి చెమ్మే మిగులుతూ ఉన్న తప్ప నిమ్మ రైతులకు ఏమాత్రం కూడా లాభసాటిగా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లాగే తోటలు చూస్తే ఇవాళ తెగుళ్ళతో కూడా నిండిపోయి ఉన్నాయి. ఇవాళ ఎర్రనల్లి కానీ తెల్లదోమ కానీ ఇట్లాంటి తెగులు రావడం వల్ల కూడా నిమ్మ దిగుబడి తగ్గిపోవడం కారణంగా కనపడతా ఉంది. ఇవాళ ఏ చేతులతో అయితే తోటలు వేశారో ఆ చేతులతోటి ఇవాళ నిమ్మ తోటలు తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నిమ్మ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఉద్యాన శాఖ అధికారులు కూడా నిమ్మ రైతుల సమస్య మీద దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ దిగుబడులు రాక కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకునే దానికోసం కూడా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.